ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది కేజీన్నర పచ్చడి అనమాట. ఇది ఏంటంటే పండుమిరపకాయను గోంగూర పచ్చడి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. దీన్ని ఏంటంటే ముందుగా పండుమిరపకాయలని తుడిచేసుకుని ఒక పక్కన పెట్టుకుని మిక్సీ పట్టామన్నమాట ఫ్రెండ్స్. ఇది కేజీ మిరకాయలని అందుట్లో ఏంటంటే గల్లులు ఉప్పును పండుమిరపకాయలు కలిపేసి మిక్సీ పట్టేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. పట్టేసి గోంగూర కూడా కొని ఫ్రెండ్స్ దాన్ని కూడా ఆరబెట్టేసి దాన్ని ఏంటంటే ఆయిల్లోనూ కొంచెం ఉప్పు గల్లులు పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి ఫ్రై చేస్తామన్నమాట ఫ్రెండ్స్. ఫ్రై చేసిన తర్వాత బాగా ఆరిపోయిన తర్వాత కలిపేసి మిక్సీ పట్టేసామన్నమాట ఫ్రెండ్స్. పెట్టేసి దానికి సపరేట్గా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది తర్వాత ఏంటంటే తాలింపు వేసే రోజున దాన్ని రెండు కూడా మిక్సీ పట్టేసి ఈ విధంగా చేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. తాలింపుకి ఏంటంటే ఎండుమిరపకాయలు, ఆవాలు, వెల్లుల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఆవాలన్నమాట ఫ్రెండ్స్. అన్నీ వేసి సరిపడా ఆయిల్లో దీన్ని పచ్చెనగపత్తులు అన్నీ కూడా వేసి ఫ్రెండ్స్ దీన్ని తాలింపు వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది 1 year పైనే ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది మనం ఉంచుకుంటే ఇదేంటంటే రెండు రకాలు ఐటమ్స్ కలిపిన పచ్చడి అనమాట. పండుమిరకాయ అండ్ గోంగూర. ఇది తాలింపు వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చూడండి. ఈ పండుమిరకాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. చూడండి మధ్య మధ్యలో రెడ్గా. ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.